నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అంటే ఇప్పటికే కాళేశ్వరం సంబంధించినటువంటి సిబిఐ విచారణ, అట్లాగే ఫార్ములా ఈ కార్ రేస్ దానికి సంబంధించినటువంటి కేసు, మరోవైపు కవిత ఎపిసోడ్, ఇట్లా మూడు వరుసగా బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి తరుణంలో మరొక వైపు సోషల్ మీడియా కేంద్రంగా ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఒక యుద్ధ వాతావరణం తలపిస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు సంపాదించాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పోటాపోటీగా కనిపిస్తోంది. సో పదే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు కాలేదు అనే అంశం మీదే ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీ నాయకులు నిలదీయండి, లేకుంటే గతం నుంచి కూడా కొంత పోరాటాలు బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పోరాటాలు చేయట్లా, కేవలం సోషల్ మీడియాలోనే కొంత గ్రిల్ చేస్తున్నటువంటి కనిపిస్తోంది అధికార పార్టీని. అయితే ఇటువంటి తరుణంలో ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బాకీ కార్డుల యొక్క సంస్కృతి కొత్తగా తెర మీదకి వచ్చింది. ఏంటి బాకీ కార్డులను మీకు డౌట్ రావచ్చు. అంటే ఇప్పుడు 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది, అవి అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు బాకీ పడ్డది. అంటే ఇప్పుడు లేదు మా బాకీ కార్డులు అటు పక్కన పెట్టండి, మీరు గతంలో 10 ఏళ్ల పాటు మీరు ఎంత బాకీ ఉన్నారు ప్రజలకి, ఒకవైపు రాష్ట్రం అప్పుల పాలు చేశారు, ఇప్పుడు మళ్ళీ ప్రజలకు కూడా బాకీలు ఉన్నారు అని ఇట్లా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేస్తున్నటువంటి సందర్భం. ఇదంతా కూడా సోషల్ మీడియాలోనే జరుగుతోంది. సో ఇప్పుడు ఒక రకంగా బాకీ కార్డులకు సంబంధించినటువంటి అంశం ఒక కొత్త రాజకీయ ఎజెండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. రాజకీయాలు ఒక్కసారిగా ఇప్పుడు ఎన్నికల వాతావరణం వేడెక్కిస్తోంది. మరోవైపు ఇటువంటి హామీలు, అంటే ఇప్పుడు హామీలు వర్సెస్ బాకీలతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటును తలపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ బాకీ కార్డును నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావు విడుదల చేస్తే, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసింది, పట్టించుకునే పరిస్థితి అని బీఆర్ఎస్ పార్టీ ఇంటింటికి ప్రచారానికి సిద్ధమైంది ఈ బాకీ కార్డు ద్వారా. మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసినటువంటి బాకీ కార్డుకు కాంగ్రెస్ పార్టీ ఒక అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికే కుదేలవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు బీఆర్ఎస్ ఒక బాకీ కార్డు అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఆదివారం సోషల్ మీడియా వేదిక ద్వారానే బీఆర్ఎస్ బాకీ కార్డును కూడా విడుదల చేసింది. అంటే ఇట్లా ప్రధానంగా ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆల్రెడీ డేట్ వచ్చేసింది, షెడ్యూల్ వచ్చింది. సో ఇటువంటి సందర్భాల్లో బీఆర్ఎస్ ఒక బాకీ కార్డు 10 ఏళ్లలో తెలంగాణ నెత్తిన 8 లక్షల కోట్ల బాకీ అని కూడా చెప్తోంది. అంటే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి పేరుతో 1,00,000 కోట్లు బాకీ చేసింది, అంటే కుచ్చి పెట్టింది, నిరుద్యోగ భృతి ఎగరనూకింది, దాన్ని ఇప్పుడు బాకీగా చెప్పుకోవచ్చు. ముస్లింలకు సంబంధించినటువంటి 12% రిజర్వేషన్లు, అట్లాగే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇట్లా గత 10 ఏళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ హామీ ఇచ్చి వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు అంటే అధికారంలో పట్టించుకోకుండా, అంటే ఒక రకంగా రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు కానీ, ఉద్యోగులకు పెన్షన్లు, నిరుద్యోగులకు చేసినటువంటి వ్యవహారం, అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి, అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటివన్నీ కూడా మీరు మర్చిపోయారా అంటూ కూడా 9 బాకీలను కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీ ఇచ్చి అమలు చేయనటువంటి వాటిని బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు కింద చెప్తోంది. మహిళలకు 2,500 రూపాయల హామీ, 22 నెలలకు 55,000 బాకీ. అట్లాగే వృద్ధులకు పెన్షన్ నెలకు 40,000 హామీ, 22 నెలలకు 44,000 బాకీ. అట్లాగే వికలాంగులకు సంబంధించిన పెన్షన్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం బాకీ. ఈ 4 బాకీగా చెప్తున్నాయి. కానీ కొంత వృద్ధులకు, వికలాంగులకి ఆల్రెడీ పెన్షన్లు వస్తూనే ఉన్నాయి, నిరంతర ప్రక్రియ. ఇక ఈ మహిళలకు 2,500 రూపాయలు, అట్లాగే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి అంటే ప్రభుత్వాన్ని ఆ ఘనత కూడా అది ఆ బాకీ అని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవ్వకున్నటువంటి రీజన్స్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, మేము అప్పుల పాలు అయిపోయాం, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు చేశారు, మేము ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఇంకోటి ఇస్తున్నాం అని స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పుడు మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి, అంటే అప్పట్లో సర్ప్లస్గా ఉన్నటువంటి బడ్జెట్ని కాస్త మీరు మొత్తం అంతా కాళేశ్వరంలోనే మొత్తం పెట్టేసి కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల పైగానే కాళేశ్వరం వృధా చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. తాజాగా కాగ్ కూడా కడిగేసింది. ఎట్లా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పులు చేశారు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ యొక్క ఫినాన్షియల్ నెగ్లిజెన్స్ని స్పష్టంగా కాగ్ చెప్పింది. సో ఇప్పుడు 10 ఏళ్లలో తెలంగాణ ఎత్తిన 8 లక్షల కోట్ల బాకీ, కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల బాకీ, నిరుద్యోగ భృతి ఆనాడు 10 ఏళ్ల పాటు బాకీ, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు బాకీ, అట్లాగే ముస్లింలకు 12% రిజర్వేషన్లు మీరు హామీ ఇచ్చి మరిచారు, అది బాకీ.
గల్ఫ్ బోర్డుకు సంబంధించి హామీ ఇచ్చారు, గల్ఫ్ బాధితులకు సంబంధించి అండగా ఉంటామని చెప్పారు, అది బాకీ. అట్లాగే అమరవీరుల కుటుంబాలకి బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏంటి? అదే అమరుల త్యాగాలతోనే కదా తెలంగాణ ఏర్పరచుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత అమరుల కుటుంబాలని గాలికి వదిలేసినటువంటి మాట. అందుకనే ఇప్పుడు దానికి సంబంధించి బాకీ. రిటైర్ ఉద్యోగులకు పెన్షన్లు బాకీ. కేజీ టు పీజీ విద్య గొప్పలు చెప్పారు, కానీ ఉచిత విద్య బాకీ. దళితులకు 3 ఎకరాల భూమి బాకీ. ఇట్లా వీళ్ళు బాకీ అంటే కాదు మీరు 10 ఏళ్లలో మీరు చేసినటువంటి బాకీ ఏంది, మీరు ప్రజలకు ముందు ఇచ్చి చూపండి అని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణం కల్పించే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ 2 బాకీ కార్డులు చూసిన తర్వాత ఎవరు బాకీలు ఎక్కువ అని ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బాకీ కార్డుల రాజకీయం ఖచ్చితంగా ప్రజల్లోకి కొంత విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే నిర్ణయం చెప్తారు ఎవరు బాకీ ఏంటనేది కూడా. ఇది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఒక రకంగా సెటేరికల్ క్యాంపెయిన్ లాగా కనిపిస్తోంది. సో ఎంత ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పటికి కూడా గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఏం చేసింది, అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, అప్పుడు హామీలు ఏంటి, చేసింది ఏంటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 ఏళ్లలో హామీ ఇచ్చిందేంటి, చేసిందేంటి, మరి గ్యారంటీలు ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు, ఎన్ని అమలు అయినాయి, అమలు కాకపోవడానికి రీజన్స్ ఏంటి, ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో బాకీ కార్డుల రాజకీయం కొంత కాకరేపుతోంది. మరి నిజంగానే మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ బాకీ కార్డుల ఇంపాక్ట్ ఎంత పడే అవకాశం ఉంటుంది? మీరు కూడా ఖచ్చితంగా బాకీ కార్డుల వ్యవహారంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.